హాయ్ ఫ్రెండ్స్, నేను హారిక, ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ వైసీబీ సర్టిఫైడ్ యోగా మాస్టర్. ఈరోజు మనం ఉజ్జయివి ప్రాణాయామం గురించి తెలుసుకుందాం. ఈ ప్రాణాయామం హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, హై బీపీ ఉన్న వాళ్ళు, అలాగే వెర్టిగో సమస్య ఉన్న వాళ్ళు చేయకూడదు. ఈ ప్రాణాయామం కపాలభాతి, భ్రస్తిక, అనులోమ విలోమ ఇలాంటి ప్రాణాయామాలన్నీ బాగా అలవాటైన తర్వాత మాత్రమే ఈ ప్రాణాయామం చేయాలి. డైరెక్ట్గా ఈ ప్రాణాయామం చేయకూడదు. ఈ ప్రాణాయామం యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఈ ప్రాణాయామంలో శ్వాస తీసుకుంటాం, అలాగే మన కంఠంలో ఉన్న నరాలని సంకోచింపచేసి శ్వాస వదులుతూ ఉంటాం. ఈ ఒక ప్రత్యేకత ఉంది. కాబట్టి ఈ ప్రాణాయామం ఒక విధానం కరెక్ట్గా తెలుసుకోండి, అప్పుడు నిదానంగా ప్రాక్టీస్ చేయండి. ముందుగా దీని యొక్క విధానం తెలుసుకుందాం. ఫస్ట్ ఇలా సుఖాసనంలో కూర్చోవాలి. తల మెడ నిటారుగా ఉంచాలి. భుజాలు తేలిగ్గా వదిలేయాలి. శ్వాస తీసుకోవడం వదలటం చక్కగా చేయాలి. చేతులు చిరుముద్రలో పెట్టాలి. ముందుగా మనం శ్వాస తీసుకోవటం వదలటం ఒక 3 సార్లు చేద్దాం ప్రశాంతంగా. ఇప్పుడు మనం ప్రాణాయామం స్టార్ట్ చేద్దాం. ఉజ్జయి ప్రాణాయామం. ఈ ప్రాణాయామం కంఠంలోని నరాలని వ్యాకోచింపచేసి శ్వాస తీసుకోవాలి. శబ్దం చేస్తూ శ్వాస తీసుకోవాలి, తర్వాత శ్వాస వదలాలి. ముందుగా శ్వాస తీసుకోవడం చూద్దాం. తర్వాత ఈ రకంగా ఎడమ ముక్కు ద్వారా శ్వాస వదలాలి. శబ్దం చేస్తూ శ్వాస తీసుకోవాలి. కుడి ముక్కు క్లోజ్ చేసి ఎడమ ముక్కు ద్వారా శ్వాస వదలాలి. మళ్ళీ ఇంకొకసారి చూద్దాం. సుఖాసనంలో కూర్చోవాలి. మెడని స్ట్రైట్గా పెట్టాలి ఫ్రెండ్స్. అలాగే మన మెడ యొక్క నరాలు టైట్ చేయాలి. ఇంకొకసారి చేద్దాం. ఈ రకంగా ఒక 3 నుంచి 5 సార్లు వరకు ప్రాక్టీస్ చేయండి. బాగా అలవాటైన తర్వాత మాత్రమే 11 సార్లు చేయండి. ఈ ప్రాణాయామం చేస్తున్న విధానం చూశారు కదా. శ్వాస తీసుకునేటప్పుడు మెడ స్ట్రైట్గా పెట్టాలి. కంఠం యొక్క నరాలను వ్యాకోచింపచేసి శబ్దం చేస్తూ శ్వాస తీసుకోవాలి. తర్వాత శ్వాస వదలటం, కుడి ముక్కు క్లోజ్ చేసి ఎడమ ద్వారా నిదానంగా శ్వాస వదలాలి. ఉజ్జయి ప్రాణాయామం యొక్క విధానం అది. ఇది మొదటిగా చేసే వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది, అలాగే కొంచెం అనీజీగా కూడా ఉంటుంది. కాబట్టి మొదటిగా చేసేవాళ్ళు విధానం ఖచ్చితంగా తెలుసుకోండి, నిదానంగా ప్రాక్టీస్ చేయండి. 3 రౌండ్స్ చేసి విశ్రాంతి తీసుకోవాలి, కంటిన్యూ చేయకూడదు. అలాగే ఆల్ ఆఫ్ సడన్ కూడా ఈ ప్రాణాయామం చేయకూడదు. మనం చెప్పుకున్నట్టు కపాలభాతి, అనులోమ విలోమ్, అలాగే పూరకం, కుంభకం, రేచకం, ఇది కూడా మనం విధానం తెలుసుకొని ఈ ప్రాణాయామం చేసినట్లయితే చాలా ఈజీగా ఉంటుంది, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి. ఇప్పుడు ఈ ఉజ్జయి ప్రాణాయామం యొక్క ఉపయోగాలు తెలుసుకుందాం. ఈ ప్రాణాయామం రెగ్యులర్గా చేయడం వల్ల మనకి వాయిస్ అనేది చాలా స్వీట్గా వస్తుంది. మనం మాట్లాడే ప్రతి ఒక్క మాట చక్కగా క్లియర్గా వస్తుంది. ఈ ప్రాణాయామం యొక్క ఉపయోగం, ఫస్ట్ ఉపయోగం ఇది. మన వాయిస్ చాలా క్లియర్గా, నీట్గా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, ఈ ప్రదేశంలో ఉన్న థైరాయిడ్, పారాథైరాయిడ్ గ్లాండ్స్ అనేవి, ఈ గ్రంథులు సమతుల్యంగా పనిచేయలేకపోవడం వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది వస్తుంది. థైరాయిడ్ ప్రాబ్లం, పీసీఓడి, ఇన్ఫెర్టిలిటీ, అలాగే ఋతుక్రమంలో సమస్యలు, అలాగే స్ట్రెస్, యాంగ్జైటీ, ఇవన్నీ కూడా వస్తాయి ఫ్రెండ్స్. కాబట్టి ఈ ప్రాణాయామం రెగ్యులర్గా చేయటం వల్ల థైరాయిడ్, పారాథైరాయిడ్ గ్లాండ్స్ అనేవి చాలా చక్కగా యాక్టివ్ అవుతాయి. థైరాయిడ్ ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది. అలాగే ఆ సమస్య వచ్చిన వాళ్ళకు కూడా, థైరాయిడ్ సమస్య ఉన్న వాళ్ళకు కూడా ఈ ప్రాణాయామం చేయటం వల్ల చాలా హెల్తీగా ఉంటారు. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఉండే లక్షణాలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. ఇంకొకటి హైపర్ థైరాయిడ్, హైపోథైరాయిడిజం అనేవి రెండు ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఈ 2 రకాల ప్రాబ్లమ్స్ వల్ల కూడా చాలా రకాల ఇబ్బందులు ఉంటాయి. శరీరం మీద రకరకాల దుష్ప్రభావాలు అనేవి ఉంటాయి. ఈ హైపోథైరాయిడిజం కూడా ఈ ప్రాణాయామం చేయటం వల్ల చాలా కంట్రోల్గా ఉంటుంది. ఈ సమస్య వల్ల వచ్చే లక్షణాల యొక్క ప్రభావం శరీరం మీద చాలా తక్కువగా పడుతుంది. కాబట్టి
థైరాయిడ్ గ్లాండ్ అనేది యాక్టివ్గా ఉండాలి అంటే మనం ఈ ప్రాణాయామం రెగ్యులర్గా చేయాలి. ఈ ప్రాణాయామం 5 నుంచి 11 సార్లు చేస్తే థైరాయిడ్ లేని వాళ్ళకి రాకుండా ఉంటుంది, యాక్టివ్గా ఉంటుంది. థైరాయిడ్ గ్లాండ్ అనేది యాక్టివ్గా ఉంటుంది. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ సమస్యలు రాకుండా ఉంటాయి. ఉన్న వాళ్ళకి చాలా కంట్రోల్గా ఉంటుంది. కాబట్టి ఈ ప్రాణాయామం చక్కగా నేర్చుకోండి. ప్రతి ఒక్కరూ ప్రాక్టీస్ చేయండి. పర్టికులర్గా 5 సంవత్సరాల నుంచి ఈ ప్రాణాయామం స్టార్ట్ చేయడం అనేది అలవాటు చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకొకటి ఏంటంటే ఈ ప్రాణాయామం మనకి శరీరంలో ఉష్ణతత్వాన్ని అనేది క్రియేట్ చేస్తుంది, శరీరంలో వేడి పుడుతుంది. సో పర్టికులర్గా ఈ చలికాలంలో, వర్షాకాలంలో ఈ ప్రాణాయామం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు కూడా ఈ ప్రాణాయామం చేయటం వల్ల చాలా చక్కటి ఫలితాలు అనేవి పొందగలుగుతారు. ఒబెసిటీతో ఇబ్బంది పడే వాళ్ళకు కూడా ఈ ప్రాణాయామం చేయటం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. బరువు క్రమంగా తగ్గటంలో ఈ ప్రాణాయామం అద్భుతంగా సహాయపడుతుంది. ఇంకొక ముఖ్యమైన ఉపయోగం ఏంటంటే ఫ్రెండ్స్, ఈ ఉజ్జయి ప్రాణాయామం చేయటం వల్ల మనకి లంగ్స్కి సంబంధించిన సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి. టీబీ, ఆస్తమా లాంటి కఠినమైన సమస్యలకు కూడా చాలా చక్కటి పరిష్కారం ఈ ప్రాణాయామం. సో ప్రతి ఒక్కరూ ఈ ప్రాణాయామం చిన్నప్పటి నుంచే గనక స్టార్ట్ చేయగలిగితే లంగ్స్కి సంబంధించిన సమస్యలు రాకుండా ఉంటాయి, నాడీ వ్యవస్థ పటిష్టంగా ఉంటుంది, అలాగే థైరాయిడ్ ప్రాబ్లంతో సమస్యలు రాకుండా ఉంటాయి. ఇలా చూసుకుంటే ఈ ప్రాణాయామం ఎంత అద్భుతంగా ఉందో మనం అందరం గమనించుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ప్రాణాయామం యొక్క విధానం తెలుసుకోండి, ప్రతిరోజు చేయండి. ఇంకొకటి ఏంటంటే 5 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాల వరకు ఈ ప్రాణాయామం ఎవరైనా చేయొచ్చు ఫ్రెండ్స్. మనం ముందుగా చెప్పుకున్నట్టు డైరెక్ట్గా ఈ ప్రాణాయామం ఎప్పుడూ చేయకూడదు. ముందు చేయాల్సిన ప్రాణాయామాలన్నీ చేసిన తర్వాత మాత్రమే ఈ ప్రాణాయామం చేయాలి. మరొక మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.